హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్రోమిసల్. ఇది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మీకు కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బ్లూ రా సిల్క్ అండి. బ్లూ రా సిల్క్ మీద అయితే డిజైన్ చేశాను. బ్లౌజ్ మొత్తం టోటల్ ఇలా స్కాల్ప్ అయితే ఇచ్చామండి. దీనికి మేము వాడిన మెటీరియల్ అయితే నాట్ స్టిచ్ అయితే యూజ్ చేశానండి. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. సో అందుకే నేను అక్కడక్కడ ఆరెంజ్ హైలైట్ చేశాను గోల్డ్ కలర్ లో. సో చిన్న చిన్న నాట్ అయితే ఇచ్చాము, అక్కడక్కడ చిన్న చిన్న జ్యువెలరీ స్టోన్ అయితే ఇచ్చామండి. మొత్తం బ్లౌజ్ ఓవరాల్ గా అయితే కట్ వర్క్ అయితే డిజైన్ చేశాము. ఇది బ్యాక్ ఓపెన్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది. సో ఇదైతే ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చిందండి. మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే చేసాము. ఇది లెహెంగా బ్లౌజ్ అండి. ఇది మొత్తం చిప్స్ తోటే వర్క్ అయితే వచ్చింది. మొత్తం వచ్చేసి షుగర్ బీట్స్ అయితే యూజ్ చేసామండి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ చేసాము. ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి ఇది. ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చామండి. ఇది గాగ్రా బ్లౌజ్ కాబట్టి మోస్ట్లీ బ్యాక్ సైడే బాగుంటుంది. ఓపెన్ వచ్చేసి అదిగోండి ఫ్రంట్ పార్ట్ అండ్ స్లీవ్ వచ్చేసి షార్ట్ స్లీవ్ ఇచ్చామండి. స్లీవ్ ఎడ్జ్ కి కూడా నేను ఇలా సన్నగా అయితే వర్క్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. ఇది సింపుల్ వర్క్ అయితే చేయమన్నారు. సో నేనైతే ఇట్లా చేశాను వర్క్. శారీ అయితే కస్టమర్ కి అయితే ఇచ్చేసామండి. సో అయితే డిజైన్ మొత్తం అయితే శారీ థీమ్ నుంచే తీసుకున్నాము. మొత్తం వచ్చేసి సిల్వర్ కలర్ తో అయితే వర్క్ చేశానండి. సో దీని బోర్డర్ వచ్చేసి మొత్తం టోటల్ సిల్వర్ కలర్ ఇచ్చాడు. సో నేను అందుకని సిల్వర్ కలర్ యూజ్ చేసుకున్నాను. బ్లౌజ్ డీటెయిలింగ్ వర్క్ డీటెయిలింగ్ చూడండి, చాలా క్లియర్ గా ఉంది. అక్కడక్కడ నేను ఇలా అయితే హైలైట్ చేశాను బ్లౌజ్ కి. శారీలో బూటీస్ అయితే ఇలానే ఇచ్చాడండి. సో నేను ఆ బూటీస్ ని డిజైన్ చేసుకుని ఇక్కడ మగ్గం వర్క్ తో హైలైట్ చేశాను. స్లీవ్ పార్ట్ వచ్చేసి నెట్ అయితే యూజ్ చేసామండి. ఇది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. శారీ అయితే ఇట్లా ఇచ్చాడు. సో దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను చూడండి. నేను ఈ బ్లౌజ్ కి వచ్చేసి సైడ్ మొత్తం ఒక పికాక్ అయితే తీసుకున్నాము. ఇలా వన్ సైడ్ పికాక్ అయితే తీసుకున్నాము. స్లీవ్ కి వచ్చేసి సింపుల్ డిజైన్ అండి. చిన్న చిన్న బుట్టి అయితే వచ్చింది ఇలాగా. కింద చిన్న లైన్ అయితే వర్క్ ఇచ్చాము. శారీకి అయితే ఎలా వర్క్ ఇచ్చారో సో బ్లౌజ్ కి కూడా అలాగే వర్క్ ఇచ్చామండి. ఇది బ్యాక్. డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండి. శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇది శారీ వచ్చేసి మొత్తం శారీ మొత్తం ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చాడండి. దీంట్లో బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి వీడు. సో నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకోలేదు, బ్లూ రా సిల్క్ అయితే తీసుకొని వర్క్ చేశాను. ఎందుకండి ఇలా రా సిల్క్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కోసం అని, సారీ ఈ శారీ కోసం. బ్యాక్ సైడ్ అయితే ఇలా హై నెక్ అయితే ఇచ్చామండి. ఇలా హై నెక్ ఇచ్చి డిజైన్ ఇచ్చాము. నెక్ షేప్ అయితే ఇట్లా ఇచ్చానండి. హై నెక్ ఇచ్చి ఇలా ఒక షేప్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్, ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చాము. సో కింద పార్ట్ ప్లెయిన్ గా ఉండకూడదని నేను అక్కడక్కడ బూటీస్ ఇచ్చాను. సో స్లీవ్ వచ్చేసి ఇలా వస్తుందండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేసాము.
ఇట్లా వస్తుందండి డిజైన్ వచ్చేసి. సింపుల్ వర్క్ అండి, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. సో మొత్తం నేను టోటలీ గోల్డ్ కలరే యూస్ చేశాను కాబట్టి ఈ బ్లౌజ్ మనం మల్టిపుల్ గా దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. అదిగోండి. ఇవి వచ్చి సింపుల్ డిజైనర్ బ్లౌజెస్ అండి. సో ఇవన్నీ ఒకే కస్టమర్ సెట్స్ అండి, మీకు చూపించాను. సో శారీ అయితే ఇట్లా ఇచ్చాడు. దీన్ని వచ్చి సింపుల్ డిజైన్ చేయమన్నారు, వర్క్ లేకోకుండా. నేనైతే దాని బోర్డర్ అయితే బ్యాక్ సైడ్ యూస్ చేసుకున్నాను. బ్లౌజ్ కి వచ్చేసి 2 బోర్డర్స్ వస్తాయి కనుక ఒక బోర్డర్ హ్యాండ్ కి యూస్ చేసుకోవచ్చు, ఒక బోర్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి వాడు ఇచ్చిన పెద్ద బోర్డర్ అయితే నేను హ్యాండ్ కి అయితే యూస్ చేశాను. ఇంకొక సైడ్ వచ్చి చిన్న బోర్డర్ అయితే ఇస్తాడు, సో దాన్ని అయితే బ్యాక్ సైడ్ యూస్ చేసుకున్నాను. ఇదిగోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో శారీ అండి ఇది. సో మస్టర్డ్ ఎల్లోకి బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇదంతా. సో ఈ డిజైన్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ శారీతో వచ్చినప్పుడే డిజైన్ అయితే ఇచ్చారండి. సో మేము కొంచెం అక్కడక్కడ మళ్ళీ దాన్ని హైలైట్ చేసుకున్నాము. అంటే ఓన్లీ హ్యాండ్ పార్ట్ లో అయితే డిజైన్ ఇచ్చాడు, సో అక్కడక్కడ చిన్న చిన్నగా డిజైన్ ఇచ్చాడు. సో ఇదే డిజైన్ ని నేను మళ్ళీ అయితే డిజైన్ చేయించాను అక్కడక్కడ హైలైట్ చేయడం కోసం. ఇది హ్యాండ్ పార్ట్, బ్యాక్ అయితే హై నెక్ అండి. ఇది స్లీవ్. సో కాంబినేషన్ అయితే బాగుంది కదండి, మస్టర్డ్ లోకి గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చాడు. శారీ అయితే ఇలా డిజైన్ చేసి అయితే వచ్చిందండి మా దగ్గరికి. మేమైతే ఈ డిజైన్ ఏం చేయలేదు. సో దీని బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేశాను. సో బ్లౌజ్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుటీ కింద అయితే ఇచ్చాడు. సో నేను ఈ శారీ వర్క్ ని బేస్ చేసుకొని హ్యాండ్ కి అయితే వర్క్ ఇలా ఇచ్చామండి. ఈ కింద చిన్న స్కాల్ప్ అయితే ఇచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చామండి. సో ఈ డిజైన్ ఈ వర్క్ మొత్తం రెడీ టు వేర్ వచ్చేసిందండి. శారీతో పాటు బ్లౌజ్ వచ్చినప్పుడే ఇట్లా చిన్న చిన్న బూటీస్ కింద అయితే ఇచ్చాడు. హ్యాండ్ డిజైన్ అయితే మేము చేసామండి. సో ఇప్పుడు చూసిన మొత్తం టోటల్ శారీస్ అన్ని కూడా ఒకే కస్టమర్ అయితే పంపించారండి ఇవి. సో ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, అవి ఇంకా వర్క్ లోనే ఉన్నాయి. సో అవి కూడా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా తీసి మీకు పోస్ట్ చేస్తాను. మా డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై.